సో బోర్డింగ్ అయితే అయిపోయిందనమాట. తొందరగా కనెక్టింగ్ ఫ్లైట్ వల్ల ఫాస్ట్గా వెళ్ళడం వల్ల నేను మీకు బోర్డింగ్ చూపించలేకపోయాను. సో గైస్ మనల్ని ఇప్పుడు గోవా తీసుకెళ్ళిపోయే ఫ్లైట్ అయితే అనమాట. సో ఒకటి కనిపిస్తుంది కదా. సో ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గైస్ ఫ్లైట్ అయితే ఇన్సైడ్లో ఎలా ఉంది, మనదైతే 24B అనమాట. సో గైస్ ఫైనలీ ఫ్లైట్ అయితే కూర్చున్నాం. సో మనకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే విండో సీట్ అనమాట. ఓకే గైస్, ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. ఇట్స్ బ్యూటిఫుల్ హైదరాబాద్ అయితే లైటింగ్తో నైట్ ఇలా మెరిసిపోతుంది చూడండి. సో ఫైనల్లీ మనం అయితే గోవా అయితే రీచ్ అవుతాం. ఇక్కడైతే ఇంకా ట్యాక్సీ తీసుకొని గవర్నమెంట్ ట్యాక్సీ అయితే బుక్ చేస్తాం అనమాట. 1200 ఇలా పడింది. సో ట్యాక్సీ ఎక్కి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రమేష్. రైట్ నో నేను వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఈరోజు అయితే మనం ఈ ఎయిర్పోర్ట్ నుంచి గోవా అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను గోవాకి వైజాగ్ నుంచి ఒక ఫ్లైట్కి వచ్చా, కానీ ఆ ఫ్లైట్ అయితే జర్నీ చేయలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. సో అందుకని చెప్పేసి ఈ హైదరాబాద్ నుంచి అయితే ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. సో చూసేయండి. సో బోర్డింగ్ అయితే అయిపోయిందనమాట. తొందరగా కనెక్టింగ్ ఫ్లైట్ వల్ల ఫాస్ట్గా వెళ్ళడం వల్ల నేను మీకు బోర్డింగ్ చూపించలేకపోయాను. సో రైట్ నో వచ్చేసి నేను ఎయిర్పోర్ట్లో గేట్ నెంబర్ 7 దగ్గర అయితే మా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఫ్లైట్కి, గోవా ఫ్లైట్కి, హైదరాబాద్ టు గోవా. గేట్ నెంబర్ 7 దగ్గర నుంచి మా ఫ్లైట్కి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఫ్లైట్లోకి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు గోవా వెళ్ళే ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం మరి కాసేపట్లో. మనల్ని ఇప్పుడు గోవా తీసుకెళ్ళిపోయే ఫ్లైట్ అయితే అనమాట. సో ఒకటి కనిపిస్తుంది కదా. సో ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గాయస్ ఫ్లైట్ అయితే ఇన్సైడ్లో ఎలా ఉంది, మనదైతే 24B అనమాట. సో గాయస్ ఫైనలీ ఫ్లైట్ అయితే కూర్చున్నాం. సో మనకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే విండో సీట్ అనమాట. సో మీకైతే వీలైతే బెస్ట్ వ్యూస్ అయితే చూపిస్తాను. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ ఇండిగో ఫ్లైట్సే ఉన్నాయి. అలా ఒకప్పుడు నేను 2018లో ఒకసారి వచ్చినప్పుడు ముంబైలో దిగా, అక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ ఎయిర్ ఇండియా ఫ్లైట్సే. ఇక్కడ శంషాబాద్లో మొత్తం అన్నీ కూడా ఇండిగో ఫ్లైట్సే చూశాను. గాయస్ మన ఫ్లైట్ బోర్డింగ్ వచ్చేసి 6:40, డిపాజిట్ వచ్చేసి 7:25. కానీ టైం అయితే ఇక్కడ 8 అయ్యింది, కానీ ఇంకా ఫ్లైట్ అయితే మూవ్ అవ్వలేదన్నమాట. ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం. మేబీ క్లియరెన్స్ అయితే రాలేదు ఇంకా మా ఫ్లైట్కి. సో ఫైనలీ మా ఫ్లైట్కి అయితే క్లియరెన్స్ అయితే వచ్చేసింది. సో మన ఫ్లైట్ అయితే రివర్స్ చేస్తున్నారు. రన్వే మీదకి అయితే రెడీ అవుతుంది మన ఫ్లైట్ వెళ్ళడానికి. ఇంకా ఫ్లైట్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందనమాట. సో చూసుకున్నట్లయితే ఫ్లైట్కి అయితే వింగ్స్ ఉంటాయి కదా, సో అవైతే చెక్ చేస్తున్నారనమాట. అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నారు, అంటే లైక్ చెకింగ్ అనుకుంటా. మీకు అక్కడ చూసుకున్నట్లయితే ఆ వింగ్స్ ఆ సైడ్ని ఉంటుంది కదా, అదైతే కొద్దిగా అటు ఇటు కదులుతున్నట్లయితే కనిపిస్తుంది చూడండి. సో చూసారు కదా, అక్కడ ఇప్పుడు వింగ్స్ అయితే కదిలాయి కదా. సో అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. సో చెకింగ్ అయితే అయిపోయింది కదా. ఫైనల్లీ మన ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఫ్లైట్ అయితే రన్వే మీదకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది. ఇంకా వన్స్ రన్వే మీదకి వెళ్తే ఇంకా అంతా గాల్లోనే. గైస్ హైదరాబాద్ నుంచి ఈ వీడియో చూస్తున్న వారికి ఒక క్వశ్చన్. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టోటల్ ఎన్ని గేట్స్ ఉన్నాయో వీళ్ళైతే తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సో అదిగోండి ఆ ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది. సో గైస్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఫ్లైట్ ఉంది. సో ఆ ఫ్లైట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మన ఫ్లైట్కి అయితే క్లియరెన్స్ ఇస్తారు టేక్ ఆఫ్కి. సో చీకట్లో మీకు సరిగా కనిపించట్లేదు కదా. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్ నుంచి గోవా వెళ్తున్నాను కదా. అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ ఇందాక టేక్ ఆఫ్ అయిన వీడియో తీశాను. వీలైతే అది వెలుతురులో ఉంటుంది. సో ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళ కోసం ఆ వీడియోని అయితే నేను ఇక్కడ పెడతా, ఒకసారి చూసేయండి. ఇక్కడ అటు ఇటు తిప్పి మొత్తం టోటల్ తిప్పుతూనే ఉన్నాడు, కానీ ఇంకా టేక్ ఆఫ్ అయితే చేయలేదు. ఫైనల్లీ టేక్ ఆఫ్ అయితే అక్కడ ఆ ఫ్లైట్ వెళ్ళిపోతే మందేనమాట టేక్ ఆఫ్కి. సో ఇప్పుడు ఆ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ మన ఫ్లైటే ఇంకా. సో ఆ ఫ్లైట్కి అయితే బాయ్ చెప్పొద్దాం, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మన ఫ్లైట్ అయితే రైట్ నో శంషాబాద్ నుంచి గోవా అయితే వెళ్తుంది.
యా గైస్, ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. సో ఈ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అయితే లిటరల్లీ జమ్మని లాగేస్తుంది. ఫైనల్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మనం బాయ్ చెప్పేసి టేక్ ఆఫ్ అయ్యే టైం అయితే వచ్చేసింది. ఫ్లైట్ అలా గాలి లేచిపోతాం చూడండి. ద బ్యూటిఫుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. పైనుంచి అయితే లుక్ ఈ విధంగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. బాయ్ బాయ్. సో గాయ్స్, బ్యూటిఫుల్ హైదరాబాద్ అయితే లైటింగ్తో నైట్ ఇలా మెరిసిపోతుంది చూడండి. ఐ థింక్ నాకు తెలిసి ఇది ఒక్కొక్క విలేజ్ అనుకుంటా. ఒక్కొక్క ఏరియాలో చూడండి, అక్కడ కాస్త కొంత లైటింగ్, ఇక్కడ కొంత లైటింగ్ ఉంది. మేబీ నాకు తెలిసి అవి విలేజెస్ అయ్యి ఉంటాయి. సో గాయ్స్, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత ఫైనల్లీ మనకైతే గోవా దగ్గరలోకి వచ్చామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. సో మరి కాసేపట్లో మనం అయితే నార్త్ గోవా ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోతున్నాం మనం. ఫైనల్లీ ఒక 1 అవర్ జర్నీ తర్వాత అయితే నార్త్ గోవాలో ఉన్న మోపా ఎయిర్పోర్ట్కి అయితే మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయ్యింది. చూసుకున్నట్లయితే జస్ట్ ఇంక ఇప్పుడే ల్యాండ్ అయింది అనమాట. సో ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చూడండి, ఇండిగో పక్కన ఫ్లైట్స్ ఉంది కదా, విస్తారా ఎయిర్లైన్స్ అది. సో గైస్, అక్కడ చూసుకున్నట్లయితే అదిగోండి మన లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ ఏదైతే ఈ లగేజ్ని అయితే ఆ విధంగా లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఆ మధ్యలో ఇదిగోండి ఈ లగేజ్ అన్లోడ్ చేసేది ఇదంతా కూడా ట్రాలీలో అలా తీసుకెళ్తారు, మనకి బెల్ట్లో పెడతారు తర్వాత. సో మనల్ని హైదరాబాద్ నుంచి మన ఈ నార్త్ గోవా తీసుకొచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్ అయితే ఇదే అనమాట. సో ఎయిర్ బస్ A320 నియో మనల్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ నార్త్ గోవా తీసుకొచ్చింది. ప్రజెంట్ అయితే ఇవ్వండి ఈ నార్త్ గోవా ఎయిర్పోర్ట్ అయితే ఎలా ఉందన్నమాట. సో మా ఫ్లైట్లో జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా బస్ కోసం వెయిటింగ్. సో బస్ అయితే ఇంకా రాలేదు, బస్ కోసం వెయిటింగ్. నేనే అనుకున్నా, కానీ చాలామంది అయితే వీడియోలు తెగ తీసుకుంటున్నారు చూడండి, మామూలు రచ్చ కాదు. సో ఫైనలీ మా కోసం అయితే బస్ కూడా వచ్చేసింది, ఇండిగో ఎయిర్లైన్స్ బస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మేము ఆ బస్సులో అయితే వెళ్ళాల్సి ఉంది. ఇదిగోండి ఈ బస్సులోనే ఇప్పుడు మళ్ళీ వెళ్తాం మేము లోపలికి. ఫైనలీ బస్సు అయితే ఎక్కేసాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోవడం, బస్సు అయితే లోపలికి తీసుకెళ్ళిపోతుంది, గేట్ దగ్గర తీసుకెళ్తారు. సో మన రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా వరుస 3 లైన్గా ఉన్నాయి కదా, 3 ఎయిర్లైన్ ఫ్లైట్స్. సో 3 కూడా వచ్చేసి విస్తారా ఎయిర్లైన్స్వి. సో ఈ బస్కి డ్రైవర్ గారు వచ్చేసి ఈయనమాట. ఫైనల్లీ మనం ఎక్కడికి వచ్చామో చూసారు కదా, సో అటువైపు ఉండేది, అటు నుంచి మనం ఈ సైడ్ అయితే వచ్చాం అనమాట. పెద్ద దూరం ఏం కాదు, అలా క్రాస్కి వస్తే దగ్గరే, కాకపోతే చుట్టూ తిరిగి వచ్చాం. ముగ్గు ఎక్కడ ఉందంటే చుట్టూ చూపించి పెట్టినట్లు. సో అక్కడ నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్లో బస్సు రాగాయి కదా, ఆ గేట్ దగ్గరికి అయితే మనల్ని తీసుకొచ్చి డ్రాప్ చేస్తారనమాట. మేమైతే గేట్ దగ్గరికి వచ్చాం, కానీ ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి ముందున్న ఇంకా 2 బస్సులు ఉన్నాయి కదా, ఆ 2 బస్సులు ఖాళీ అయితే నెక్స్ట్ మా బస్సు ఆ గేట్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తారా మేబీ. సో మాకైతే బెల్ట్ నెంబర్ 3 ఇచ్చారు. సో వెళ్ళి మా లగేజ్ అంతా చెక్ చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు చూడండి, ఇదంతా మా ఫ్లైట్కి వచ్చిన వాళ్ళే. సో ఫైనల్లీ మనం అయితే గోవా అయితే రీచ్ అవుతాం. ఇక్కడైతే ఇంకా ట్యాక్సీ తీసుకొని గవర్నమెంట్ ట్యాక్సీ అయితే బుక్ చేస్తాం అనమాట. 1200 ఎలా పడింది. సో ట్యాక్సీ ఎక్కి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మోర్జియంలో. సో మేమైతే బుక్ చేసుకున్న ట్యాక్సీ ఇది అనమాట. సో ట్యాక్సీలో అయితే ఎక్కేస్తున్నాం ఫైనల్లీ. వాడైతే ట్యాక్సీ దంచి కొడుతున్నాడు. మేము వచ్చేసరికి నైట్ అయితే 10 o'clock అయితే ఇలా అయిపోయింది. సో మ్యాక్సిమం వీలైతే ఈ టైంలో వస్తే మాత్రం మీరు కొంచెం అమౌంట్ ఎక్కువైనా కానీ గవర్నమెంట్ ట్యాక్సీని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంత సేఫ్ అనేసి. సో ఇక్కడితో మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట.